హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తవా బైగన్ మసాలా వంకాయ చేస్తున్నాం. చూడండి. ఫస్ట్ లావ్ వంకాయ తీసుకోండి. వాటర్లో కొన్ని వాటర్లు తీసుకొని సాల్ట్ వేసుకొని ఉంచుకోండి. వంకాయ అన్నది ఇట్లా రౌండ్గా కట్ చేసుకోండి. ఒక వంకాయ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. పలసగా కట్ చేసుకున్న ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోండి. చేదెక్కకుండా నల్లగా కాకుండా ఉంటాయి ముక్కలు అన్నది, వంకాయ ముక్కలు. ఇప్పుడు మసాలా ప్రిపేరింగ్ చూద్దాం. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో బ్లాక్ పెప్పర్ వేయండి, కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి, కొంచెం జీలకర్ర పౌడర్ వేయండి, కొంచెం వైట్ పెప్పర్ వేయండి, కొంచెం చికెన్ మసాలా వేసుకోండి, కొంచెం కారం వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా కలుపుకోండి. ఈ ముక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఆయిల్ వాటర్ లేకుండా వంకాయ ముక్కల్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇది మొత్తం మంచిగా కలిపి పెట్టుకోండి. మసాలాలు మొత్తం వంకాయ ముక్క తీసుకొని మసాలాలు అన్నది రెండు పక్కల పట్టియండి. మసాలా అన్నది మంచిగా వంకాయకి వీడియోలో ఎలా చూపెడుతున్నామో అలా చేసుకోండి. బాగుంటుందండి అసలుకి మసాలా వంకాయ అది మంచిగా ఉంటుంది. అన్ని వంకాయ ముక్కలకి ఇట్టనే మసాలా అన్నది పట్టి పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి ఒక పెనం తీసేసుకొని కొంచెమే ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు ఆ పెనంలోకి ఇది వేయాలి. వంకాయ పీసులు వేసుకోండి. వంకాయ పీసులు వేసి మంచిగా మగ్గనియండి. మూత పెట్టి మగ్గనియండి. లో ఫ్లేమ్లో ఉంచుకోండి మంట అన్నది. ఒక పక్క కాలంగానే ఇంకొక పక్కకి తిప్పేసుకోవాలి. మూత పెట్టి ఆవిరికే ఉడకనియండి. హెవీ మంట పెడితే మొత్తం కాలిపోయిద్దండి. ఇలా రెండు పక్కల మంచిగా కాల్చుకోవాలి. కొద్దిసేపు అట్టనే దగ్గరుండి చేసుకోవాలండి. మంచిగా ఉంటుందండి అసలు, తింటే సూపర్ ఉంటుంది అసలు. ఒకసారి చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. కరివేపాకు ముక్కలు దానికి పట్టేసి మంచిగా సెల్లుకి బాగుంటుందండి తినటానికి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. రెండు మంచిగా మగ్గిపోయిన తర్వాతకి అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వంకాయ ముక్కల్ని అన్నీ ఇలా కాల్చుకోవాలి. తవా బైగన్ మసాలా అన్నది రెడీ అయింది. వీడియో అన్నది చూడండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి.